హాయ్ గైస్, మీరు చూస్తున్నారు మన యూట్యూబర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు అనేది ఎటువంటి యాప్ తీసుకొచ్చామంటే, మనం ఒక ఫోన్ నెంబర్ ఉంటే చాలు వాళ్ళ అడ్రస్, లొకేషన్, ఫోటో ప్రతి ఒక్కటి అనేది తెలుసుకోవచ్చు. మన మొబైల్లోనే చూడొచ్చు. ఓకే, మన ఇంపార్టెంట్గా అయితే ఫోటో అయితే చూడొచ్చు. ఓకే, ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, ఆల్రెడీ ఇది ఎప్పుడో వచ్చిన యాప్, మళ్ళీ కొత్త అప్డేట్ వర్షన్ వచ్చింది. చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీకోసం చెప్పడానికి వచ్చాను. ఓకే, ప్లే స్టోర్కి వెళ్ళండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులోకి వచ్చేసి ఐకాన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే, టైప్ చేసినట్టయితే ఐకాన్ ఈ యాప్ వస్తుంది. యాప్ని ఓపెన్ చేసేయండి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని లేకుంటే ఇన్స్టాల్ పైన ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ తర్వాత ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ లాంగ్వేజ్ అడిగితే తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇచ్చేయండి. ఓకే, నాది ఇంగ్లీష్ కాబట్టి నేను ఇంగ్లీషే ఉంచేసుకుంటాను. ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే కంటిన్యూ వస్తే కంటిన్యూ కూడా ప్రెస్ చేయండి. పర్మిషన్స్ అడిగితే పర్మిషన్స్ ఇచ్చేయండి, అలో ఇచ్చేయండి. ఇంకా మీ ఫోన్ నెంబర్ అడిగితే మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి. ఓకే, మీకు అనేది ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకే, చూడండి అయిపోయింది. ఆల్రెడీ ఓటీపీ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే, ఇది మీదేనా అని అడుగుతుంది. దిస్ ఈజ్ రాజు అని అడుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ మీ అని ప్రెస్ చేయండి. ఇక్కడ వర్క్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అని అడిగితే బ్యాక్గ్రౌండ్ మీకు రన్ కావాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ రన్ చేసేయండి. ఓకేలే, నాకు అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ స్కిప్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఎవరెవరి ఫొటోస్ ఉన్నాయో ప్రతి ఒక్కరి ఫొటోస్ అనేది ఇక్కడ చూపెడుతుంది. మీకు ఎవరెవరి ఫోటో పెట్టుకున్నారు అనేసి చూడండి. నాకు కొన్ని ఫొటోస్ అనేది వస్తున్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోటో చూస్తాను చూడండి. లడ్డు అనే అతన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒకసారి బ్యాక్ వచ్చేదా అతని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ మనిషి సింబల్ ఉంది చూడండి, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ పైన 3 ఫేవరెట్ ఫొటోస్ మారుంది కదా, ఇక్కడ ఫొటోస్ పైన ప్రెస్ చేయండి. ఫొటోస్ పైన ప్రెస్ చేస్తే అతని దాంట్లో ఫొటోస్ ఎన్ని ఉన్నాయో, ఎంతమంది ఫొటోస్ ఉన్నాయో వాళ్ళ ఫొటోస్ అనేది డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. ఓకే, నాది చూడండి లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు యాప్స్ అనేవి వస్తాయి. ఓకే, లేనట్టయితే ఇక్కడ ఫైండింగ్ మీ లేనట్టు అయితే ఉంది చూడండి. ఇవన్నీ ఫొటోస్ అన్నమాట అతని. ఓకే, అతని మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఇవన్నమాట. ఓకే, ఒకవేళ మీరు ఇంకా అతని ఫేస్బుక్ ఐడి ద్వారా కూడా ఫిన్ చేయాలనుకుంటే మీరు మీ ఫేస్బుక్ ఐడితో లాగిన్ అయిపోండి. లాగిన్ అయి ఉంటే ఫేస్బుక్ ఐడి ద్వారా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైండ్ మార్ ఫొటోస్ అని ఉంది. ఫైండ్ మార్ ఫొటోస్ పైనకి వెళ్ళండి. ఇక్కడ మీ ఐడితో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీకు అతని ఫేస్బుక్ ఐడి ద్వారా అతని ఫేస్బుక్ ఐడిలో ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేది మీకు అనేది రావడం జరుగుతుంది గాయస్. ఓకే గాయస్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.